హలో, ఎక్కడున్నావే? ఎక్కడుంటానే, ఇంట్లో. నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఏం జరుగుతుందే? మా వారిలో మార్పు మొదలైంది. ప్రియమైతే సగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు వచ్చేసావు, మాట్లాడాలి. 5 minutesలో నీ ముందుంటా. ఓకే ఓకే, తొందరగా. ఇది లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందో ఏమో. ఇప్పటి నుంచి మార్పు మొదలైంది అనిపిస్తుందా నీకు? ఒక 7 or 8 days నుంచి అనుకుంటాను. పిచ్చి మొహం దానా, ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేస్తున్నావు? మొదట్లోనే చెప్పాలి కదా. తప్పైపోయింది, క్షమించు. ఇప్పుడు ఏం చేయాలి? భయమైతుంది. సరిపోతాడంటావా? తొక్క జారిపోతాడు. మనం జారనిస్తామా? బెండు తీసి బొంబ చట్నీ రుబ్బినట్టు రుబ్బము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవే. రెగ్యులర్గా ఇచ్చే డోస్ సరిపోదు, పెంచాలి. పెంచేద్దాం. రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నాడు? 8:30 to 9 అవుతుంది. 7:30 కల్లా వచ్చేయమని చెప్పు. 7:30కా? 7:30కే. మార్నింగ్ నిద్ర ఎన్ని గంటలకు లేస్తున్నాడు? అలారం పెట్టుకుని 7 గంటలకు లేస్తాడు. 6 గంటలకే లేపు. 6 గంటలకా? 6 గంటలకు నేనే లేవను కదవే. వస్తే పిచ్చి మొహం దానా, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిద్రపోవచ్చులేవే. గుడ్ ఐడియా. మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నావు? వాడు ఏది చెప్తే అది. కట్ చేసే. నీకేది ఇష్టం అదే ఉండు. డ్రెస్ కూడా నువ్వేం చెప్తే అదే వేసుకోవాలి. ఇక బెడ్ సంగతి ఏంటి? చెప్ప. రెగ్యులర్గా ఏం కాదు, ఏదో 10 daysకి ఒకసారి. కట్ చెయ్యి. కట్ అంతే. గట్టిగా ఉండాలి, తప్పదు. ఈ మంత్ రిజల్ట్ చూసి నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. మెయిన్ థింగ్, తన వాట్సాప్ మొబైల్లో నువ్వు లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉండని. ఓకే గుడ్. భయపడకు, నేనున్నాగా, ధైర్యంగా ఉండు. సరే, బాయ్. ఈ నా కొడుకేంటి ఇంత ప్రశాంతంగా పడుకున్నాడు? నరసింహ, ఒరే నరసింహ, ఒరే నరసింహ. ఏమైంది మధు? ఒక మనిషి ఇంత సేపు నుంచి లేపుతుంటే పట్టించుకోకుండా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఇప్పుడు ఏమైంది మధు, చెప్పు. లేపుతుంటే లెగవేంటి నరసింహ? మధు, ఫుల్ నిద్ర వస్తుంది. అర్ధరాత్రి నన్ను ఇరిటేట్ చేసావో మంచిగుండదు. మర్యాద ఏంటో చెప్పి పడుకో. పడుకోవడానికి కాదురా నేను లేపింది, తేల్చుకోవడానికి లేపినా. ఇప్పుడు తేల్చుకున్నంత విషయం ఏముంది? నీకు తెలీదా? తెలియకే అడుగుతున్నా, తొందరగా చెప్పి సావే. ఏంట్రో నోరు లెగుస్తుంది? అమ్మ తల్లి, నోరు లేవదు గాని తొందరగా ఆ విషయం ఏంటో చెప్తే పడుకొని నిద్రపోదాం. చెప్పు. ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గినట్టుంది. ఎందుకు? అర్ధరాత్రి నిద్ర లేపి అడిగే కూర్చున్నాడు. ఇది ఇంట్లో సమాధానం చెప్పకుండా అలాగే చూస్తున్నా. ఇది అడగడానికి నిద్ర లేపా మధు? అవును, జరగడానికి నిద్ర లేపిన. మధు, మర్యాదగా పడుకొని నిద్రపో. నాకు బీపీ మామూలుగా ఏవట్లే. నీకు బీపీ వస్తే ఏపీ వణికిద్దేమో, ఈ మధు వణకదు. చెప్పు, ఎందుకు ఈ మధ్య నా మీద లాగు తగ్గిపోయింది? అమ్మా, ఇది తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియట్లేదు కానీ నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. అడిగేది నిన్నే రా, సమాధానం చెప్పు.
మీద నాకెందుకు ప్రేమ తగ్గుతుంది? ఎందుకు ఇంతలా హింసిస్తున్నావు చెప్పు? నాకు లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేసావు చెప్పు? ఎప్పుడో ఒకసారి చేసిన, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదే కావాలి నాకు. బాగా గుర్తు చేసుకో. మధు, ప్రపంచంలో ఇంత మంది ఉండగా నాకు నీ సంబంధం ఎందుకు వచ్చిందే? అదృష్టం అదృష్టం నరసింహ. అదృష్టం కదే, దరిద్రం. ఏ జన్మలో ఏ పాపం చేసినావు నువ్వు తగిలినావు. నానా, నువ్వు చెప్పినట్టు చదువుకోలేదని నన్ను దీని దగ్గర ఇరికిస్తావరా? నాశనం అయిపోతావరా? ఇప్పుడు చెప్పు, నాకు ప్రపోజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అదో 4, ఇదో 11. మొత్తం 15 days అవుతుంది. 15 రోజులు. మన ఒప్పందం ప్రకారం నువ్వు ఎన్ని రోజులకు ఒకసారి నాకు ప్రపోజ్ చేయాలి? 7 days ఒకసారి కదా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 15 days. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? నాదే. గట్టిగా చెప్పు. నాదే మధు, సారీనే. సారీ అంటే సరిపోదు, ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రపోజ్ చెయ్యి. ఇప్పుడా? అవును అవును, ఇప్పుడే. మధు, దిస్ ఇస్ టూ మచ్. 2 much లేదు, 3 much లేదు. చెయ్యి బే. ఐ లవ్ యూ మధు. పడుకో ఇంకా. రే రే నా కొడుకల్లే. ఏందే ఇలాగేనా నాకు ప్రపోజ్ చేసేది? ఈ టైంలో ఎంతకు మించి ఏం ప్రపోజ్ చేస్తా మధు? ఇదిగో నేను నించుంటా, ప్రేమగా ప్రపోజ్ చెయ్యి. లేవు లేవు. నా అదృష్ట దేవత, మా ఇంటి మహాలక్ష్మి, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో నువ్వు నాకు భార్యగా దొరికినావు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓకే, ఇంకా పడుకో. క్రమశిక్షణ క్రమశిక్షణ తప్పితే కోపం వస్తుంది నాకు.